వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైభవంగా కొనసాగుతున్న శ్రీ దేవి శరన్నవరాత్రి వేడుకలు పెద్ద ఎత్తున హాజరై దర్శించుకుంటున్న భక్తులు. నిర్మల్ జిల్లా బాసరలో కూష్మాండదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. దుబాయ్లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఎంపీ ధరంపురి అరవింద్, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. పూలను పూజించే పండగ బతుకమ్మ అని చెప్పిన నేతలు. నిజామాబాద్కు రానున్న హైడ్రా లాంటి వ్యవస్థ. ఎన్ని ఒత్తిడిలు వచ్చినా హైడ్రా ఆగదు. నగరంలోని ఓ హోటల్లో మీడియా ప్రతినిధులతో పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చిట్చాట్. నిర్మల్ జిల్లాలో శ్రీ రాజశ్యామలాదేవి అమ్మవారిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. అమ్మవారి అభిషేకం నిర్వహించి వేద పండితుల ఆశీస్సులు పొందిన ఎమ్మెల్యే. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇకపై రోజుకు 80,000 మంది భక్తులని అనుమతిస్తామన్న కేరళ ప్రభుత్వం. నవిపేట మేకల సంతకు దసరా ఎఫెక్ట్. 3 కోట్ల రూపాయల క్రయ విక్రయాలు. పలు రాష్ట్రాల నుంచి వినియోగదారులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో జనంతో కిక్కిరిసిన మేకల సంత. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంతిరెడ్డి రాజిరెడ్డి. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. జిల్లాలోని చెరువుల్లో 7 నుంచి చేప పిల్లలను విడుదల చేస్తాం. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి. హైదరాబాద్ మెట్రో లైన్ను మేడ్చల్ షామీర్పేట వరకు విస్తరించాలి. మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన. పాల్గొన్న ఎంపీ ఈటెల. నవిపేట మేకల సంతకు దసరా ఎఫెక్ట్ తాకింది. మేకల కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున వినియోగదారులు తరలి రావడంతో మార్కెట్ కిక్కిరిసింది. నిజామాబాద్ జిల్లా నవిపేట మేకల సంత రాష్ట్రంలోనే అతిపెద్దది. ప్రతి శనివారం సగటున పైగానే వ్యాపారం జరుగుతుంది. ఈసారి దసరా రావడంతో 6 కోట్లకు పైగానే విక్రయాలు జరిగాయి. 10,000కు పైగా మేకలు, గొర్రెలు తీసుకొచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి జీవాలు కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో సంత కిక్కిరిసిపోయింది. 10 కిలోల పొట్టేలు 13,000 నుంచి 15,000 రూపాయలు పలికింది. వేలల్లో కొనుగోలుదారులు రావడంతో నవిపేటలో ఏ రోడ్డు చూసినా రద్దీగా మారింది. దూర ప్రాంతాల వారు వ్యానులు, డీసీఎంలలో వచ్చారు. శబరిమల అయ్యప్ప దర్శనాలపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రోజుకు 80,000 మందిని మాత్రమే అనుమతిస్తామని ప్రకటించింది. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనాలపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆన్లైన్ బుకింగ్ ద్వారా మాత్రమే యాత్రికులను అనుమతించబోతున్నట్లు తెలిపింది. రోజుకి గరిష్టంగా 80,000 మందిని మాత్రమే అనుమతిస్తామని ప్రకటించింది. దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపింది. నిజామాబాద్లో హైడ్రా లాంటి వ్యవస్థ వస్తుందని, ఎన్ని ఒత్తిడిలు వచ్చినా అది ఆగదని పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఓ ఇంటర్నేషనల్ హోటల్లో విలేకరులతో నిర్వహించిన చిట్చాట్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో హైడ్రా తరహా వ్యవస్థ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ప్రభుత్వ భూములు, చెరువులు, దేవాలయ భూములు, వక్ఫ్ భూములు కబ్జా చేస్తే చర్యలు తీసుకుంటుందన్నారు. దీనిపై కలెక్టర్, మున్సిపల్ కమిషనర్కు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. జిల్లాలో మరో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. 2025 నాటికి సీఎంసీ మెడికల్ కళాశాల అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. పారిశ్రామికంగా, వైద్యపరంగా జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్నారు. రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ నాటకాలు ఆడుతుందని విమర్శించారు. సాంకేతికంగా ఇబ్బందులు ఉన్న రైతులకు కూడా రుణమాఫీ అందుతుందన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో 7.50 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు.
ప్రస్తుతం నిధులు లేకున్నా పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని మీడియా ప్రశ్నలకు కాంగ్రెస్ అధిష్టానం ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తానన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తుపై ఇప్పటి వరకు స్పష్టత లేదన్నారు. పరిస్థితులను బట్టి నిర్ణయం ఉంటుందన్నారు. నామినేట్ పదవులను త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి అవకాశం లభిస్తుందని చెప్పారు. మంత్రివర్గంలో జిల్లాకు ఖచ్చితంగా ప్రాతినిధ్యం ఉంటుందన్నారు. నిజామాబాద్ స్మార్ట్ సిటీ జాబితాలో ఉండాల్సిందేనని, దీంతో 500 కోట్ల రూపాయలు వస్తాయన్నారు. కొందరి అసమర్థత స్మార్ట్ జాబితాలో రాలేదన్నారు. 3 ఏళ్ల పూర్తయిన డీసీసీ అధ్యక్షుల మార్పు ఉంటుందని, దీంతో పాటు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశాలు కల్పిస్తామన్నారు. మీటింగ్లో అంటే ర్యాలీ లేట్ అవడం వల్ల నాకన్నా ముందే మంత్రులు మాట్లాడాల్సిన అవసరం పడింది. హెలికాప్టర్లో వెనక్కి పోవాలి కాబట్టి చాలామంది మంత్రులు నేను రాకముందే మాట్లాడినారు. నేను వచ్చిన తర్వాత 3 మంత్రులు మాట్లాడినారు. నేను మంత్రులకి ఒక విజ్ఞప్తి చేశాను. ఇది పిసిసి అధ్యక్షుడు జిల్లా, అది దృష్టిలో పెట్టుకోవాలని నేను ఒక మాట చెప్పడం జరిగింది. వచ్చే రోజుల్లో పిసిసి అధ్యక్షుడు రాష్ట్రానికైనా ఈ వెనుకబడ్డ జిల్లాలుగా ఉన్న ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, పార్ట్ ఆఫ్ మెదక్ కానీ, పార్ట్ ఆఫ్ కరీంనగర్ కానీ ఇవన్నీ కూడా సమూలంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది. నేను నిన్న ఒక మాట చెప్పాను. ప్రభుత్వ పరంగా ఒక మెడికల్ కళాశాల ఉంది. అప్పుడు సుదర్శన్ రెడ్డి గారు మెడికల్ కళాశాల మంత్రిగా ఉన్నప్పుడు మేము ఢిల్లీ వెళ్ళి ఆజాద్ని మెప్పించి ఒప్పించి మెడికల్ కళాశాల తెచ్చుకున్నాం. ఇది ఉమ్మడి జిల్లా కాబట్టి కామారెడ్డి టెక్నికల్గా వేరైనా ఉమ్మడి జిల్లాకి కింద చూస్తాం. ఇంకొక మెడికల్ కళాశాల అవసరం ఎందుకు చెప్పినానంటే, నాకు మొన్న ఇన్విటేషన్ వేళ సిఎస్ఐ వారు మళ్ళీ మెడికల్ కళాశాల ప్రారంభించుకోవడానికి డాక్టర్స్ యొక్క రెసిడెన్షియల్ కాంప్లెక్స్కి ఇనాగ్రేషన్ పెంచినారు. అది దృష్టిలో పెట్టుకొని చెప్పిన అక్కడ కూడా ఇవాళ దుబాయ్లో జరిగిన బతుకమ్మ సంబరాల్లో నిజామాబాద్ ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. ఇండియన్ పీపుల్స్ ఫోరం ఆధ్వర్యంలో దుబాయ్లో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిలు పాల్గొన్నారు. మహిళలు పువ్వులతో బతుకమ్మను పేర్చి పూజించారు. పువ్వులను పూజించే పండుగ బతుకమ్మ పండుగ అని తెలియజేశారు. ప్రకృతిని కాపాడే పండుగలలో బతుకమ్మ పండుగ ముఖ్యమైందని వివరించారు. నిజామాబాద్ జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్గా అంతిరెడ్డి రాజిరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అంతిరెడ్డి రాజిరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి నుంచి కాంగ్రెస్ కొనసాగుతున్న ఆయన డీఎస్కు సుదర్శన్ రెడ్డికి ప్రధాని అనుచరుడుగా గుర్తింపు పొందారు. నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పదవిని అంతిరెడ్డి ఆశించినప్పటికీ ముందు నుంచి వస్తున్న ఊహాగానాల ప్రకారమే గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి దక్కింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నిర్మల్ జిల్లాలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో శ్రీ రాజశ్యామలాదేవి అమ్మవారిని ఎమ్మెల్యే ధన్పాల్ దర్శించుకున్నారు. ఆలయంలో అభిషేకం నిర్వహించారు. వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలందరూ బాగుండాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సుచిత్రాలో హైదరాబాద్ మెట్రో రైల్ని మేడ్చల్, శామీర్పేట్ వరకు పొడిగించాలని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే వివేకానంద డిమాండ్ చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈరోజు అత్యధిక అభివృద్ధి చెందుతున్న జాతీయ రహదారిలో ఉన్న సుచిత్ర, కొంపల్లి, మేడ్చల్, శామీర్పేట ప్రాంతాల వరకు జూబ్లీ బస్ స్టేషన్ నుండి మెట్రో రైలు మార్గాన్ని పొడిగించాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో చేస్తున్న ధర్నాలో ఎంపీ ఈటెల, ఎమ్మెల్యే వివేకానంద పాల్గొన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి సహకారం ఉండేలా బాధ్యత తీసుకుంటానని, ఇక్కడ ప్రజల అవసరాల దృష్ట్యా అత్యధికంగా ఐటీ ఉద్యోగులు ఉన్న ప్రాంతంగా ఉండడంతో రాకపోకలు ఇబ్బందిగా మారుతున్న దృష్ట్యా ప్రభుత్వం వెంటనే స్పందించి మెట్రో మార్గాన్ని పొడిగించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాలి. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు సంపత్ రెడ్డి, బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి, మాణిక్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేకిస్తూ ప్రతి నిర్ణయం వెనుక కూడా మరి వ్యాపార కోణం, రియల్ ఎస్టేట్ కోణంతో ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడ ఉత్తర ప్రాంతానికి, హైదరాబాద్ నగరం ఉత్తర ప్రాంతానికి తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి వారే స్వచ్ఛందంగా అందరూ కూడా మేడ్చల్ ప్రాంతానికి, మేడ్చల్ రూట్లో
మెట్రో రైలు సాధించి తీరుతామని చెప్పేసి మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని గత సంవత్సరం కాలం నుండి చూస్తాం. మత్స్యకార కుటుంబాలకు చేయూతను అందించేందుకు గాను 100% సబ్సిడీపై జిల్లాలోని ఆయా చెరువులలో ఈ నెల 7వ తేదీ నుండి చేప పిల్లలను విడుదల చేయడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం తెలిపారు. జిల్లాలోని 396 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలోని సుమారు 24,000 మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరేలా ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 2.27 కోట్ల చేప పిల్లలు చెరువులలో వదలడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. వీటిలో 35 నుంచి 40 mm సైజు గల చేప పిల్లలు 135 లక్షలు, 80 నుంచి 100 mm సైజు గల 91 లక్షల చేప పిల్లలను మత్స్యాభివృద్ధి పథకం కింద విడుదల చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. చెరువులలో చేప పిల్లలు వదిలే సమయంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సభ్యులు వాటి నాణ్యతను సక్రమంగా చూసుకోవాలని, ఆయా చెరువులకు మంజూరు చేయబడిన మేరకు పూర్తి స్థాయిలో చేప పిల్లలు వదులుతున్నారా లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. చేప పిల్లల సైజుని స్కేలుపై కొలిచి నిర్ధారించుకోవాలని, చేప పిల్లలు చలాకీగా ఉన్నాయో లేదో గమనించాలని, చేప పిల్లలను వదిలే సమయంలో ఆయా సంఘాల సభ్యులు తప్పనిసరిగా ఉండి అన్ని అంశాలను జాగ్రత్తగా చూసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. చేప పిల్లల సైజులో కానీ వాటి రకాలలో నిష్పత్తిలో ఏవైనా తేడాలు ఉన్నట్లయితే వెంటనే జిల్లా మత్స్యశాఖ అధికారులకు లేదా కలెక్టర్ కార్యాలయానికి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారు 4వ రోజు కూష్మాండదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రులలో అమ్మవారి 4వ స్వరూపనామం కూష్మాండకు. కూష్మాండ కు అంటే చిన్న, ఉష్మ అంటే శక్తి, అండ అంటే విశ్వం. తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించింది అని అర్థం. 8 భుజాలు కలిగి విరాజిల్లుతుండడం వల్ల ఈమెను అష్టభుజదేవి అని కూడా అంటారని అధ్యక్షులు తెలిపారు. కూష్మాండదేవి 8 చేతులతో ఉంటుంది. ఆ చేతులలో చక్రం, ఖడ్గం, గద, పాశం, ధనువు, బాణాలు, ఒక తేనె బాండం, ఒక రక్తబాండం ఉంటాయి. ఈ అమ్మవారి వాహనం పులి. ఈ విశ్వం లేనప్పుడు, అంతా చీకటే అలుముకున్నప్పుడు ఈ విశ్వాన్ని సృష్టించి తన చిరునవ్వుతో వెలుగును ప్రసాదించింది అమ్మవారు. సూర్యునికి వెలుగునిచ్చింది కూష్మాండ దుర్గాదేవి అని, సూర్యుని మధ్య భాగంలో ఈ అమ్మవారు నివసిస్తుందని చెప్తుందని అర్చకులు తెలిపారు. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను పీఆర్టీయూ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు విన్నవించారు. తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత తొలిసారి నిజామాబాద్ నగరానికి విచ్చేసినటువంటి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ని పీఆర్టీయూ తెలంగాణ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిసి వారికి పుష్పగుచ్చం అందించి శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ 317 జీవో వలన ఉపాధ్యాయులు కోల్పోయినటువంటి స్థానికతను తిరిగి వారికి కల్పించాలని, పెండింగ్లో ఉన్నటువంటి కనీసం 3 DAలను దసరా కానుకగా ఉద్యోగ ఉపాధ్యాయులకు విడుదల చేయాలని, ఉద్యోగ ఉపాధ్యాయులతో సహా పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత కార్పొరేట్ వైద్యం అందించడానికి వీలుగా ముఖ్యమంత్రితో మాట్లాడి అమలు అయ్యేటట్లుగా చూడాలని వారికి విజ్ఞప్తి చేయడమైంది. ఈ విషయమై మహేష్ కుమార్ గౌడ్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతానని, సమస్యలన్నింటినీ త్వరలో తీర్చడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని సానుకూలంగా స్పందించడమైందని తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్త కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలను చేస్తే సహించబోమని నర్సింగ్ ఆనంద్ మహారాజ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిజామాబాద్ ఎడపల్లి మండలం నెహ్రూ నగర్ గ్రామంలోని జామా మసీద్ కమిటీ 6వ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎడపల్లి మండల మాజీ వైస్ ఎంపీపీ ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ గజియాబాద్కు చెందిన నర్సింగ్ ఆనంద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. గజియాబాద్లో ఉన్న నర్సింగ్ ఆనంద్ అనే పూజారి ముస్లింలకు ప్రియమైనటువంటి మహమ్మద్ ప్రవక్త గురించి అవమానకర తప్పుడు వ్యాఖ్యలు ముస్లిం మైనార్టీల మనస్సులను గాయపరిచే విధంగా ఉన్నాయని అన్నారు. దీనివల్ల శాంతియుత వాతావరణంలో మత విద్వేషాలు జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. అలాంటి వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడే తీరు పద్ధతులు మార్చుకొని దేశంలో ఉన్నవారంతా కలిసిమెలిసి ఉండే విధంగా చూసే మహారాజ్లే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. ఆయన మాటల్లోనే అశాంతి స్పష్టంగా కనబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జామా మసీద్ అధ్యక్షులు షేక్ బాబు, ఎంఐఎం జనరల్ సెక్రటరీ సయ్యద్ షౌకత్ అలీ, మదర్సా ప్రెసిడెంట్ అబ్దుల్ ముజీబ్, తెరాసా పార్టీ నాయకుడు అక్బర్ నవాజ్, సయ్యద్ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. हमारे नेहरू नगर की जामा मस्जिद की जानिब से नौजवानों की जानिब से जो यूपी के गाज़ियाबाद में जो अति नरसिंहानंद बोल के दरिंदा जो हमारे सरकार के ऊपर जो हेट स्पीच देके उनकी शान में गुस्ताखी किया,
इससे पहले भी गुज़श्ता 2021 या 22 के अरसे में इसी तरीके की स्पीच देने के तहत उसके ऊपर केस बुक हुआ। तो आज हम यहाँ पे हमारे एरिया पुलिस स्टेशन 6 टाउन में आने का मकसद ये है कि उस दरिंदे के ऊपर यहाँ पर भी हम हमारे नेहरू नगर के नौजवानों की जानिब से, गांव की जानिब से उसके ऊपर एक केस बुक करा के, क्योंकि गुज़श्ता दिनों में सुप्रीम कोर्ट के डायरेक्शन है कि इस तरीके के हेट स्पीच देने वालों को किसी कौम पे, किसी धर्म पे बात। కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని నవరాత్రుల సందర్భంగా పోచమ్మ కమిటీ పోచమ్మ ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీర్కూర్ హనుమాన్ దుర్గా మాత భవానీ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి కిరీటాన్ని అందజేశారు, ప్రతిష్టాపన చేశారు. అదేవిధంగా శనివారం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాతలు గట్యాడం గంగాధర్, అర్గే అనిల్లు అన్నదాతలుగా నిర్వహించారు. కుర్రి కృష్ణ గర్భగుడిలో టైల్స్ దాతగా నిలిచారు. యమరాములు దంపతులు యజ్ఞహోమంలో కూర్చున్నారు. బాబులాల్ అమ్మవారికి కిరీటం పెట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నవిపేట దర్యాపూర్ మహాలక్ష్మి మందిరంలో దుర్గామాత మండపం వద్ద పూజలు నిర్వహించి మహాలక్ష్మి ఆలయ పునర్నిర్మాణం కోసం 1,116 రూపాయల విరాళాన్ని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అందజేశారు. నవిపేట్ మండల కేంద్రంలోని దర్యాపూర్ కాలనీలో ఉన్న మహాలక్ష్మి ఆలయంలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దేవీ నవరాత్రుల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద సైతం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయం పురాతనమైంది కావడంతో నూతన ఆలయ నిర్మాణానికి తన వంతుగా 1,116 రూపాయల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. గత 25 ఏళ్లుగా అత్తగారి గ్రామమైన జన్నెపల్లిలో దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. నవిపేట్ గ్రామం దర్యాపూర్లో ఉన్న మహాలక్ష్మి ఆలయం పురాతనమైంది అని, నూతన ఆలయం నిర్మించేందుకు 1,116 రూపాయల విరాళం ఇస్తున్నామని, దాతలు ముందుకు వచ్చి ఆలయ నిర్మాణానికి సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనవికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోశెట్టి, మాజీ ఎంపీపీ రాజేందర్ గౌడ్, జన్నెపల్లి మాజీ ఉప సర్పంచ్ రాజు, దర్యాపూర్ గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నవీపేటలో మహాలక్ష్మి టెంపుల్లో దర్శనం చేసుకోవడం జరిగింది. నేను గత 25 సంవత్సరాల నుంచి కూడా దీక్షలో ఉంటాను ఈ జన్నపల్లి గ్రామంలో 9 రోజులు. మరి అదేవిధంగా ఈ గుడి పురాతనమైన గుడి. మరి ఇక్కడ గ్రామస్తులందరూ కూడా విజ్ఞప్తి చేశారు, తప్పకుండా ఈసారి మేము పట్టించుకొని ఈ గుడిని పూర్తి చేస్తామనుకున్నామని చెప్పడం జరిగింది. నగరంలోని ఆదర్శ నగర్ హింగులాంబికా దేవి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంలోని ఆదర్శ నగర్లో గల హింగులాంబిక ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం నిర్వాహకులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, బోనాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మహాలక్ష్మి ఆలయం పెద్దమ్మ గుడి నుంచి రథయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ప్రభాకర్ దామ్జేవర్, రాజ్ కుమార్ నర్సింగ్, రవి అంబేద్కర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భం లోపల ఈరోజు అమ్మవారి బోనాలు రథోత్సవము హింగులాంబిక ఆలయం నుండి ప్రారంభించి మహాలక్ష్మి ఆలయం మీదుగా మహాలక్ష్మి ఆలయానికి దర్శనం చేసుకొని మాక్లూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల సర్వేజన నవయుగ దేవీమాత ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మాక్లూరు మండలం మామిడిపల్లి గ్రామంలో గల సర్వేజన నవయుగ దేవీమాత ఆలయంలో యజ్ఞం, గోమాత పూజ చేశారు. గత 9 సంవత్సరాలుగా హనుమాన్ జంక్షన్ సమీపంలో దేవీమాత ప్రతిష్టాపన చేశామని, 9 మాతల ప్రతిమలను ఏర్పాటు చేశామని, దేవి కృప మామిడిపల్లి గ్రామస్తులపై ఉండాలని కోరారు. గ్రామంలో 3 దేవీ మండపాలు ఉన్నాయని అన్నారు. దేవీమాత భక్తులు 40 మంది స్వాములు మాలాధారణ చేశారని పూజారి కదిమల్ల అంజయ్య గురుస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో రవి పూజారి, గంగోని సంతోష్ మహిళలు అన్నదానం చేశారు. మామిడిపల్లి హనుమాన్ జంక్షన్లో మేము గత 27 సంవత్సరాల నుంచి దుర్గామాత విగ్రహాలను వివిధ స్థానాల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మేము ఈసారి ప్రత్యేకంగా అమ్మవారి విగ్రహాలు 9వ సంవత్సరం అయినప్పుడు సాధారణంగా ఒకటే మాతను కూర్చోబెడుతుంటే మాకు ఇప్పుడు తెలిసిన ప్రకారం ఒక మండపంలో 9 సార్లు చేసిన తర్వాత
9 మాతలను మనము పెడితే బాగుంటుంది. ఆ 9 మాతలను మనం అక్కడ ప్రతిష్ఠ చేసి ఆ నవరాత్రులలో పూజిస్తే మటుకి గ్రామ దేవతల అని సమస్త 3 దేవతలు అక్కడ కొలువై ఉండి మనను పరిపాలిస్తారు, మనకు ఆశీర్వదిస్తారని చెప్పేసి అని వేద పండితులు చెప్పడంతోనే తక్షణం మేము హుటాహుటిన ఈ నిర్ణయం తీసుకొని 2 రోజులలోనే నాందేడ్ పోయి మిగతా విగ్రహాలు 8 విగ్రహాలు తీసుకోవడం జరిగింది. మాక్లూర్ బీజేపీ నాయకులు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశం మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ రోజు మాక్లూర్ మండలంలోని భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో వివిధ గ్రామానికి చెందిన బాధితులకు సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశానుసారం లబ్ధిదారులకు మాక్లూర్ బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు రామావత్ సురేష్ నాయక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చింత ప్రవీణ్ రెడ్డి, మాక్లూర్ మండల కోశాధికారి శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ దేదావత్ రమేష్ నాయక్, ఆర్మూర్ నియోజకవర్గం ఓబీసీ మోర్చా కన్వీనర్ గంగోని వినోద్, మండల ఉపాధ్యక్షుడు కూలుకుల రాజేందర్ రెడ్డి, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి సిసింద్రి బాణాల నరేందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వడ్డెర ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఓబన్న గ్రామం ఓబన్న తండ్రి సుబ్బన్న, ఓబన్న తల్లి సుబ్బమ్మ, ఆ ఇద్దరి దంపతులకు జన్మించిన ఓబన్న గ్రామంలో నోస్ట్రా రాయలసీమ ప్రాంతంలో బ్రిటిష్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు వడ్డెర ఓబన్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యతిరేకంగా రేనాడి ప్రాంతంలో ఒక నిపురవ్వల ఒక మహా ఉద్యమాన్ని కీలక పాత్ర పోషించాడు అని తెలంగాణ వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర జిల్లా అధ్యక్షులు వేడగుట్టి సాయిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పీట్ల లింబయ్య, కొల్లేపు సాయిలు, సంపంగి సాయిలు పాల్గొన్నారు. ముబారక్ నగర్లో శ్రీ నవదుర్గా దేవి కమిటీ వీడీసీ ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుంటున్నారు. నగరంలోని ముబారక్ నగర్లో శ్రీ నవదుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. అలాగే నగరంలోని ముబారక్ నగర్ ముత్యాలమ్మ గుడిలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శ్రీ నవదుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు క్యాతం రమేష్, కంఠం రాజు, క్యాతం మహేందర్, నవీన్, క్యాతం వెంకటేష్, క్యాతం లక్ష్మణ్, క్యాతం రాము, శ్యామ్ సురేష్, శ్రవణ్ కుమార్, అశోక్ తదితరులు పాల్గొని పూజలు చేశారు. అలాగే ముబారక్ నగర్లోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ మందిరంలో నవదుర్గాదేవి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో నిత్య పూజలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఎస్పీ నారాయణ, లింబాద్రి, నరేష్, చిన్న లింబాద్రి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారి రూపం సందర్భంగా ముబారక్ నగర్లోని మున్నూరు కాపు ఆధ్వర్యంలో మహిళా భక్తులందరూ కలిసి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని, అమ్మవారికి విశేష అభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు భక్తులకు చంద్రగంట రూపంలో శనివారం దర్శనమిచ్చారు. అర్ధచంద్రాకార రూపంలో చంద్రుడిని పార్వతీదేవి తలపై పెట్టుకున్న రూపాన్ని భక్తులు దర్శించుకుని పూజించారు. అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించుకోవడంతో పాటు ఓడి బియ్యం సారే అందజేశారు. పలు ప్రాంతాల్లో అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చన, పూజలతో పాటు వివిధ రకాల గాజుల సమర్పణ పూజలు చేశారు. సాయంత్రం మంటపాలు, ఆలయాల్లో సామూహిక అర్చనలు, దేవీమాత పూజలు వైభవంగా సాగాయి. జిల్లా కేంద్రంలోని ఏడుపాయల దుర్గమ్మ, నీలకంఠేశ్వర ఆలయంలోని పార్వతీదేవి ఆలయం, లలితాదేవి ఆలయం, వాసవి కన్యక పరమేశ్వరి తదితర ఆలయాల్లో వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు ఆదివారం కుష్మాండ రూపంలో దర్శనమివ్వనున్నారు. అమ్మవారు భూమిపై వృక్ష సంపదతో పొడిపడి ఉండడంతో అందుకు సూచికగా నారింజ లేదా ఆకుపచ్చ రంగులో ఉన్న చీరతో ప్రశాంతతతో ఉన్నటువంటి అమ్మవారి అలంకరణ ఉండనుంది. అమ్మవారిని ఈరోజు పూజించడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పాడి పంటలతో నరదృష్టి లేకుండా ఆయురారోగ్యాలతో ఉంటారని భక్తులు విశ్వసిస్తూ అమ్మను పూజిస్తారు. అమ్మకు ప్రీతికరమైన నైవేద్యాలు సమర్పించుకుని భక్తిని చాటుకుంటారు. నగరంలోని గంగాస్థాన్కు చెందిన విద్యావేత్త ఎలిగేటి నరేందర్ అంచెలంచెలుగా ఎదుగుతూ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. నగరంలోని గంగాస్థాన్కు చెందిన విద్యావేత్త ఎలిగేటి నరేందర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. నరేందర్ అంచెలంచెలుగా ఎదిగి మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఎదగడం పట్ల మిత్రులు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. MBA LLB చదివి కూరగాయలు అమ్ముతూ కష్టపడి పైకొచ్చిన నాయకుడని పలువురు కొనియాడారు. నరేందర్ ఈ పదవికి తగిన న్యాయం చేస్తారని పలువురు హర్షం వ్యక్తం చేశారు. రానున్న కాలంలో నరేందర్ మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని వారు కోరుకున్నారు. నా పేరు ఎలిగేటి నరేందర్ కుమార్. నేను MBA చదివిన.
కూరగాయల మార్కెట్లో హోల్సేల్ వ్యాపారం నిర్వహిస్తున్నాను. నా ఎల్ఎల్బి కూడా కంప్లీట్ చేసిన తర్వాత రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఉండి ఎన్ఎస్ఏలో యువజన కాంగ్రెస్లో చురుగ్గా పాల్గొన్నాను. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి అసిస్టెంట్గా పనిచేసిన. ఈ అవకాశం కల్పించిన డాక్టర్ భూపత్ రెడ్డి గారికి మరియు సుదర్శన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. దళితులు అంటే ఆది హిందువులని, ఈ దేశానికి మూల పురుషులుగా, హిందూ ధర్మరక్షకులుగా వ్యవహరిస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో దళిత్ మేధావుల సదస్సులో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్నారు. అనంతరం రామ్ మందిర్ దుర్గామాత వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని పూజలు చేశారు. అలాగే గౌతమ్ నగర్లో ఏర్పాటు చేసిన దేవి దుర్గామాతను దర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు నిర్వాహకులు సన్మానించారు. నవరాత్రులలో ఈరోజు 4వ రోజు. అమావాస్య తెల్లారి నుండి దసరా పండుగ వరకు శక్తి నవదుర్గామాత నవరాత్రి ఉత్సవాలు. ముఖ్యంగా తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా పండుగ. దసరా పండుగ కన్నా ముందు అమ్మవారిని అమావాస్య తెల్లారి ప్రతిష్ఠించి ఈ నవరాత్రులు కూడా. జాతీయ స్థాయి జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలకు జక్రాన్పల్లి మండలం పుప్పాలపల్లి గ్రామ క్రీడాకారిణి దేశెట్టి సన్నిత ఎంపిక పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గత నెలలో 21 నుండి 23 తేదీలలో వేములవాడ రాజన్న జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలో జరిగిన రాష్ట్ర జూనియర్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలలో జక్రాన్పల్లి మండలం పుప్పాలపల్లి గ్రామంకు చెందిన క్రీడాకారిణి దేశెట్టి సన్నిత పాల్గొని చక్కని ప్రతిభ కనబరిచి ఈ నెల 6 నుండి 10 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాలలో జరుగుతున్న 42వ జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, తల్లిదండ్రులు అభినందించి అంతర్జాతీయ స్థాయిలో సైతం రాణించాలని ఆకాంక్షించారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం గీతాభవన్ కాలనీలో టీఎన్జిఓ యూనియన్ వారిచే బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, అతిథులు, ఇంజనీరింగ్ అన్ని డిపార్ట్మెంట్ బతుకమ్మ సంబరాలు అందరూ పాల్గొని విజయవంతం చేశారు. సిరికొండ మండల కేంద్రంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నవ యువ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద పండితుడు శ్రీకాంత్ శర్మ వేద మంత్రాలతో దుర్గామాతకు కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కుంకుమార్చనలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవ యువ యూత్ సభ్యులు పాల్గొన్నారు. జగిత్యాల పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ కప్పాల శ్రీకాంత్ తనయుడు చంద్రహాస్ నీట్ ఆల్ ఇండియా 3400 ర్యాంక్, తెలంగాణ 42వ ఉత్తమ ర్యాంక్ సాధించి గాంధీ మెడికల్ కాలేజీలో ఉచిత ఎంబీబీఎస్ సీటు సాధించగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ని మర్యాదపూర్వకంగా కలవగా చంద్రహాస్కు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ముంబైలోని బోరువల్లిలో జరుగుతున్న బతుకమ్మ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి వెళ్లిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్కి ఆదివారం రోజున ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో మైదరపు రాజేందర్ రెడ్డి, రాజేష్, మహిపాల్, నరేష్ కుమార్, సాయిబాబా, నగర్ పోచమ్మ టెంపుల్ ట్రస్ట్ సభ్యులు, తెలుగు అసోసియేషన్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్-ఐటీ ఇన్ఛార్జ్ వీసీ వెంకటరమణ చేసిన అక్రమాలు, ఉద్యోగుల వేధింపుల మీద ఏసీబీ లేదా విజిలెన్స్ ఎంక్వైరీ ద్వారా విచారణ జరిపించాలని కోరుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు విన్నవించారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ 2గా బాసర ట్రిపుల్-ఐటీ ఇన్ఛార్జ్ వీసీగా బీఆర్ఎస్ హయాంలో నియమితులై జోడు పదవుల్లో ఉంటూ అనేక అక్రమాలకు పాల్పడిన వెంకటరమణను తక్షణమే ఇన్ఛార్జ్ వీసీ పదవి నుండి తొలగించి ఆయన చేసిన నకిలీ బిల్లుల చెల్లింపుల మీద, అలాగే తన దగ్గర సంబంధీకులకు అక్రమంగా ఉద్యోగాలు కట్టబెట్టి లక్షల రూపాయలు జీతాలు కట్టబెడుతూ తనకు లొంగని మహిళా ఉద్యోగులను వేధించి తొలగించిన ఘటనలను, తనకు నచ్చిన వారికి అర్హతలు లేకున్న ఉద్యోగాలు ఇచ్చి చేయని పనులకు చేసినట్టు బిల్లులు తీసుకుంటూ పాత పెండింగ్ బిల్లులను ఆర్జీయూకేటీ నుండి చెల్లించి పర్సంటేజ్లు తీసుకుంటూ, అలాగే
కాలం ముగిసిన తర్వాత కూడా ఐఎంఎస్ కాంట్రాక్టర్లను కొనసాగిస్తూ పేద విద్యార్థులకు చెందాల్సిన డబ్బులను తన అవసరాలకు వాడుకుంటూ అవసరం లేకున్నా నూతన వాహనాల కొనుగోలు చేసి తన ఇంటికి వాడుకుంటూ ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అనేక అక్రమాలకు పాల్పడుతున్న ఇన్ఛార్జ్ వీసీ వెంకటరమణ మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేసి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయనను వెంటనే ఇన్ఛార్జ్ వీసీ వైస్ చైర్మన్ 2 పదవులను తొలగించాలని కోరారు. చిత్రంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, ఈ కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నేతలు సర్దార్ వినోద్ కుమార్, పేరాల ప్రశాంత్, రంజిత్ కుమార్ తదితరులు ఉన్నారు. నిర్మల్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని దేవాలయంలో అడెల్లి పోచమ్మ 1 దసరాకు ముందు పోచమ్మ వారి ఆభరణాలను గోదావరి నదిలో శుద్ధి చేయడానికి సాంగ్వి గ్రామం వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు బస చేసి తెల్లవారుజామున నదిలోని నగలను శుద్ధి చేసి శోభాయాత్రంగా అడెల్లి వైపు ప్రయాణం అవుతారు. ఈ శోభాయాత్రలో భక్తులు, రైతులు, ప్రముఖులు పెద్ద మొత్తంలో పాల్గొంటారు. అమ్మవారి నగలను శుద్ధి చేసిన నగల నీళ్లను పంట పొలాలలో చల్లుకుంటారు. ఈ శోభాయాత్ర దిలాల్పూర్ మండలంలోని పలు గ్రామాల గుండా ప్రయాణం అవుతోంది. అమ్మవారి దర్శనం కొరకు పొరుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొని చివరకు అడెల్లి పోచమ్మ గ్రామానికి చేరుకుని అమ్మవారికి మహాహారతిని కార్యక్రమాన్ని గుడిలో అమ్మవారికి నిర్వహిస్తారు. ఇక నుండి ప్రతి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు పొరుగు రాష్ట్రాల నుండి తండోపతండాలుగా అమ్మవారి దర్శనం చేసుకుంటారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైభవంగా కొనసాగుతున్న శ్రీ దేవి శరన్నవరాత్రి వేడుకలు పెద్ద ఎత్తున హాజరై దర్శించుకుంటున్న భక్తులు. నిర్మల్ జిల్లా బాసరలో కూష్మాండదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. దుబాయ్లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఎంపీ ధరంపురి అరవింద్, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. పూలను పూజించే పండుగ బతుకమ్మ అని చెప్పిన నేతలు. నిజామాబాద్కు రానున్న హైడ్రా లాంటి వ్యవస్థ. ఎన్ని ఒత్తిడిలు వచ్చినా హైడ్రా ఆగదు. నగరంలోని ఓ హోటల్లో మీడియా ప్రతినిధులతో పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చిట్చాట్. నిర్మల్ జిల్లాలో శ్రీ రాజశ్యామలాదేవి అమ్మవారిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. అమ్మవారి అభిషేకం నిర్వహించి వేద పండితుల ఆశీస్సులు పొందిన ఎమ్మెల్యే. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇకపై రోజుకు 80,000 మంది భక్తులని అనుమతిస్తామన్న కేరళ ప్రభుత్వం. నవిపేట మేకల సంతకు దసరా ఎఫెక్ట్. 3 కోట్ల రూపాయల క్రయ విక్రయాలు. పలు రాష్ట్రాల నుంచి వినియోగదారులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో జనంతో కిక్కిరిసిన మేకల సంత. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంతిరెడ్డి రాజిరెడ్డి. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. జిల్లాలోని చెరువుల్లో 7 నుంచి చేప పిల్లలను విడుదల చేస్తాం. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి. హైదరాబాద్ మెట్రో లైన్ను మేడ్చల్ షామీర్పేట వరకు విస్తరించాలి. మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన. పాల్గొన్న ఎంపీ ఈటెల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.